ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభు వారిని ఎంతో మహింపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, మరి ఈ సమయంలో యోవేలు పుస్తకంలో నుంచి మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి నాటి ధ్యానం కోరు యోవేలు ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, కొన్ని మాటలు మనం దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేసుకుందాం. మత్తులారా మేలుకొని ఉండి అంటే, బిడలారా, ప్రభు రాబోతున్నాడు. మత్తు తిండి వలన, మరి తర్వాత నిద్ర, త్రాగుడు, ఇలాంటి వ్యసనాల నుంచి మరి మేల్కొని ప్రభు కొరకు ఆయుత్తపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలనేది ప్రభు ఆశ. అలాంటి ఆశను నెరవేర్చేటటువంటి బిడలగా, దేవుని బిడలగా మనం ఉండాలనేది దేవుని కోరిక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 23. మత్తులు అంటే ఎవరో చూద్దాం. సామెతల గ్రంథం 23:21. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే, చదవండి దేవుని బిడ్డలారా. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపురుగుడ్డలు ధరించుటకు కారణమగును. చూడండి, యోవేలు ప్రవక్త బిడ్డలారా 1:5 అన్నాడు, మత్తులారా మేలుకొని ఉండి కన్నీరు విడుడి అన్ని సామెతలు, క్షమించండి, యోవేలు గ్రంథం 1:5. అలాగే ఎందుకు మేలుకొని ఉండాలి, ఎందుకు మరి కన్నీరు కార్చాలి మత్తులైన వారు అంటే, ప్రభు రాబోతున్నాడు కాబట్టి, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి బిడలారా మత్తులను మేలుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బిడలారా, గతించిన ఒక 2-3 దినాల క్రితం ఒక సహోదరి నన్ను అడిగింది, అసలు ఈ త్రాగుబోతుల పరిస్థితి ఏంటి, ఈ త్రాగడం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏంటి, ఏ నష్టం జరుగుతుంది అని ఈ త్రాగుబోతుల గురించి ఒక మంచి వర్తమానం మరి దైవ సేవకులు ఎవరైనా చెప్తే బాగుండును అని ఆ సిస్టర్ నన్ను అడిగింది. బిడ్డలారా, మరి దేవుని మహాకృపలో దేవుని సేవకుడిగా ఒకప్పుడు నేను కూడా సారా తాగుతూ బ్రాంధి, మరి దేవుని బిడ్డలారా బీరు, ఇలాగా కొన్ని మత్తు పదార్థాలు నేను కూడా మరి సేవించిన వాడిగా, వీటి వల్ల నష్టం ఉందని దేవుని వాక్యములోని చెరిగిన వాడిని ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని, దీవెనకరంగా ఉంటాయని దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు మీకు తెలియదు. వీటి వల్ల నష్టం ఏంటి, తాగితే ఏంటి, కొంతమంది అంటారు మా ఇష్టం, మా డబ్బులు, మేము తాగుతాం, తిరుగుతాం, మాకు నచ్చినట్టు బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, మరి నీకు నచ్చినట్టు బ్రతకొచ్చు, కానీ దేవుని వాక్యములో సెలవిస్తుంది అలా ఉండకూడదు. ఇకనైనా మేలుకోండి, ఇకనైనా కన్నీరు గార్చండి, ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ దగ్గరగా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతో దేవుని సేవకుడిగా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 23:21 ఏమని రాయబడిందంటే, 23:21 ఏమని రాయబడిందంటే, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుతారట. చూడండి, నేను తాగితే నీకేంటి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అనుకోవడానికి లేదు. నీవు తాగే తాగుడు వల్ల నీ కుటుంబానికి దరిద్రతను తెచ్చినవాడు అవుతావు. అర్థమైందా? పేదరికాన్ని తెచ్చినవాడు అవుతావు, లేమిని తెచ్చినవాడు అవుతావు. త్రాగటం వల్ల దరిద్రుడు నీ కుటుంబంలో మరి తాండవం ఆడతాడు. అంతేకాదంట, నిద్రమత్తు చింపురుగుడ్డలు ధరించుట, ఈ తాగటం వల్ల తాగినోడు బిడలారా మరి కొంతమంది బాధలు మర్చిపోదానికి తాగుతారు, కొంతమంది సరదాగా తాగుతారు, కొంతమంది దేవుని బిడ్డలారా స్నేహితులను బట్టి అలవాటైపోయి తాగుతారు. ఈ తాగడం అలవాటైన తర్వాత తింటారు, తినేసి పడుకుంటారు. ఇక వాళ్ళకి నిద్ర, తిండి, ఇది తప్ప, ఈ ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండదు. కాబట్టి బిడ్డలారా, వారు బిడ్డలారా ఏమవుతారంటే
చింపురు నిద్రమత్తు వలన చింపురు గుడ్డలు ధరించుటకు కారణం. అంటే వస్త్రహీనత వచ్చేస్తుందంట. ఒకటి దరిద్రత అంట, రెండోది వస్త్రహీనత వస్తుందంట. అదే 21:17 కూడా, సామెతలు 21:17 కూడా ఒక మంచి మాట రాయబడి ఉంది. సుఖభోగములు యందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి. సుఖము 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 సుఖపడ్డానికి అలవాటు పడినోడు, శరీర సుఖము, ఏమండి తిండి సుఖము, నిద్ర సుఖం, నిద్రించుట సుఖం, ఏమండి మరి ధనవంతుడు నిత్య నరకంలో వెళ్ళిపోవడానికి పెద్ద పాపము ఏం కాదు. అతను తన జీవితకాలము సుఖాన్ని అనుభవించాడు. బైబిల్ కూడా రాయబడింది. అతను మరి ఏ పాపం చేశాడో రాయబడలేదు, కానీ అక్కడ తను దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా ఏమనంటే, నీవు నీ బ్రతుకు దినములన్నిట సుఖమును అనుభవించితివి, కానీ అతడు కష్టాన్ని అనుభవించాడు లాజరు అంటాడు ప్రభు. బిడ్డలారా, సుఖము అనుభవిస్తేనండి, సుఖము తర్వాత సుఖభోగాలు యందు వాంఛ అంటే ఆశ కలిగిన వారట. దేవుని బిడ్డలారా, లేమి అంటే దరిద్రత. ఇందాక చెప్పాడు, లేమి అంటే దరిద్రత. అంతేకాదు దేవుని బిడ్డలారా, ద్రాక్షరసం నూనె వాంచగల. ద్రాక్షారసము అంటే బిడ్డలారా మంచి ద్రాక్షారసం ఉంది. తర్వాత మరి మత్తునిచ్చే ద్రాక్షారసం, దాన్ని వైన్ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగూ ఈ ద్రాక్షారసం అంటే బిడ్డలారా మరి మత్తునిచ్చేది లేదా ఆల్కహాల్. దీన్ని సేవించటం వలన దరిద్రత, పేదరికం, ఏమండి మరి వస్త్రహీనత ఇట్లాంటివి కుటుంబాలలో ఏలుబడవుతాయి. ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నా. మరి నోవాహు వ్యవసాయం చేయటం ఆరంభించాకంట అతడు మొదటిగా ద్రాక్ష తోటని మరి వ్యవసాయం చేయడం ప్రారంభించి ద్రాక్షరసాన్ని తాగి మత్తుడై ఉన్నప్పుడు తన చిన్న కుమారుడు వచ్చి, బిడ్డలారా అక్కడ ఒక పాపం జరిగినట్లుగా, తద్వారా తన కుమారుడి మీదకి శాపం వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలారి తాగేసినోడు బట్టలు లేకుండా పడిపోవడం, రోడ్ల మీద దొరలడం, ఏమంటే దుర్భాషలాడడం, ఏమంటే వాడికి నచ్చినట్టు బ్రతకటం, ఎవరిని పడతాడు, గొడవలు పెట్టుకుంటాడు, భార్యను కొడతాడు, పిల్లల్ని తిడతాడు, తల్లిని తిడతాడు, కన్ను మిన్ను ఆనకుండా వాడికి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈ మత్తు ఈ ఆల్కహాల్ సేవించే వారి జీవితంలో మొదటిగా దరిద్రత అనేది ఏలుబడవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు ఇంకా చూద్దాం బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషించేవారైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. స్తోత్రం చెప్పండి. మొదటిగా దేవుని బిడ్డలారా, ఈ మత్తులు అంటే ఈ త్రాగుబోతులట, ఈ త్రాగేటటువంటి వారు, ఆల్కహాల్ సేవించే వారిలో దరిద్రత ఏలుబడవుతుంది. భయంకరమైన దరిద్రత, లేమి, పేదరికం, అప్పులు, సమస్యలు, ఏమండి అల్లరిపాలు. మద్యపానం అంటే అల్లరిపాలు చేస్తుందంట. అల్లరంటే ఏంటి? నిన్ను బట్టబయలు చేసి నీ సాక్ష్యాన్ని పోగొడుతుంది. ఈ దరిద్రత, లేమి, పేదరికం, ఈ సమస్యలన్నీ ఎక్కడ వస్తాయంటే దేవుని బిడ్డలారా, ఈ తాగటం వల్ల, ఈ మత్తు వల్లనే మరి ఇవన్నీ వస్తాయని దేవుని వాక్యం. రెండోది ఏంటంటే, ఎవరైతే త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, ఏమండి దేవునికి అవిధేయులుగాను, శరీర కార్యాలు చేసేవారుగా ఉంటారోనంట, వారి మీద వారంట నిత్యరాజ్యానికి వారసులు కాలేరు. అది అదే చెప్తుంది. చూడండి, త్రాగుబోతులు, ఏమంటే దోచుకునేవారు, దూషించేవారు, దొంగతనం చేసేవారు, లోబత్తం, పిసినారు పోడు ఎక్కడికి వెళ్ళరంటండి? లోబులు పరలోక రాజ్యానికి వెళ్ళరంట. ఒకటి దరిద్రత,
పేదరికం, లేమి, అప్పులు, అల్లరిపాలు, సమస్యలు ఇవన్నీ ఒక ఎత్తైతే అలాంటి వ్యసనాల్లో ఉన్నవారంట నిత్యరాజ్యానికి చేరలేరంట. 5:11 వచనంలో కూడా ఒక మాట, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధికుడు, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అటివానితో సాంగత్యం చేయకూడదు, భుజించకూడదని వ్రాయిచున్నాను మీకు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది తాగుబోతులతో స్నేహం చేస్తారు, ఏమంటే తిట్టుబోతులతో స్నేహం చేస్తారు, దోచుకునే వారితో, దొంగలతో స్నేహం చేస్తారు. మీరు అన్నాడు అలాంటి వ్యక్తులతో, త్రాగే వ్యక్తులు చూడండి, ఎవడైనా తాగుతున్నాడు ఆడు జోలు తెస్తాడంటే ఎవడైనా తెవ్వడం. ఎందుకంటే ఆ తాగిపోతాడు మాట్లాడే మాటలు ఒకలా ఉండవు, నోరు తెరితే అంత కంపే. ఈ కంపుగాడు, దేవునికి స్తోత్రం, ఈ కంపుగాడు నోట్లో ఎవరు నోరెట్టరు. దేవుని స్తోత్రం. చూడండి, బంధాలు కోల్పోతావు, అనుబంధాలు కోల్పోతావు, ప్రేమలు కోల్పోతావు. నిన్ను కట్టుకొని నీ భార్య నీ మీద అసహ్యం పడదు, పిల్లలు అసహ్యం పడతారు ఈ త్రాగుడు వలన, ఈ వ్యసనం వలన. కాబట్టి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదంట, అలాంటి వాళ్ళు సహవాసం చేయకూడదంట. ఇక్కడ మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము మరి ఇంకా గలతీ పత్రిక 5:21 కూడా ఏమని రాయబడిందంటే, 5వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో కూడా దేవుని బిడ్డలారా చక్కటి మాట రాయబడింది. చదువుకుందాం ఒకసారి. చూడండి, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషంలో 5వ అధ్యాయం 21 నుంచి, భేదములు, విమతములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చూడండి బిడ్డలారా, ఒక విషయం గమనించండి. తాగునోడు అల్లరల్లర చేస్తాడు, అవన్నీ వాడు చేసే చర్యలు, చేష్టలు వింతగా ఉంటాయి. వస్త్రాలు లేకుండా ఎగరడం, ఏమండి, ఇలాంటివి జరుగుతాయి. నేను దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఉన్నప్పుడు ఎక్కడైనా పెళ్లి జరిగిందనుకో, ఎక్కడైనా ఎవరి దగ్గరైనా వివాహం జరిగితే, మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ, ఆ సందర్భాన్ని ఉపయోగించి తాగేసేసి బిడ్డలారా, పెళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్న డ్యాన్సులు వేసేవాడు. నేను కూడా అలాగే డ్యాన్సులు వేసినటువంటి వ్యక్తిని. దేవుని బిడ్డలారా, అప్పుడు నా శరీరం మీద ఉన్న బట్టలన్నీ తొలగిపోతే నా భార్య వచ్చే బట్టలన్నీ కట్టి నన్ను మరి మా అన్నయ్యోళ్ళని పిలిచి మరి ఇంటికి తీసుకెళ్ళి చాలా అవమానంగా మరి తను బాధపడ్డది. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్నాడు బిడ్డలారా, ఈ తాగిన తర్వాత అల్లరి జరుగుతుంది. అల్లరి భయంకరమైన అల్లరోళ్ళుగా మారిపోతాం. దుర్భాషలు ఆడడం, డ్యాన్సులు వేయడం, ఆళ్ళ తిట్టడం, ఏళ్ళు తిట్టడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ద్వారా మనకి అవమానాలు కలుగుతాయి. అవమానాలు, కుటుంబం, మన ద్వారా కుటుంబం అవమానించబడతా ఉంటాయి. కాబట్టి ఈ త్రాగుడు అనే ఈ వ్యసనం నుంచి మరి బయటకు రావాలని దేవుని సేవకుడిగా మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. ఇంకా మనం అలాగూ 1 పేతురు 4 పేతురు పత్రిక, 1 పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 ప్రభు అంటాడు, 4వ అధ్యాయం 3వ వచనంలో, మనం పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇంతవరకు మనం చేసిన ఈ అల్లరి, ఈ అపవిత్రత, త్రాగుబోతు విందులు, వినోదాలు ఇవన్నీ కూడా మరి మానే, ఇంకా చాలు అని ప్రభు చెప్తున్నాడు. ఒక్కొక్కడికి దేవుని బిడ్డలారా, పెళ్ళికి తాగుడే, పుట్టినరోజుకి తాగుడే, సావుకి తాగుడే. వీడికి ఏదో టైం ఉండాలి తాగడానికి వంక ఉండాలి తప్ప మరి ఏ సబ్జెక్టు మీదైనా ఈ వ్యక్తి తాగుతూ ఉంటాడు. నేను ఒక విషయం చెప్తాను దేవుని బిడ్డలారా, నన్ను ఎలా అయితే ప్రభువు మార్చుకున్నారో మిమ్మల్ని కూడా అలాగూ దేవుడు మార్చుకుంటాడు. దేవుని సహాయాన్ని అడగాలి. ప్రభా, నేను ఈ వ్యసనాన్ని మానేయాలనుకుంటున్నా, ప్రభా నేను మరి ఈ పాపాన్ని మానేయాలనుకుంటున్నా, నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రభువుని అర్థించగలిగితే, ప్రార్థించగలిగితే, ఆయన వేడుకోగలిగితే, ఏమండి, దేవుడు ఖచ్చితంగా
మన జీవితాల్లో గొప్ప విడుదల, విమోచన అనుగ్రహిస్తాడు. మరి మనకు ఆశీర్వాదం ఇస్తాడు, మనల్ని నిలబెడతాడు, అవమానానికి ప్రతిగా ఘనతనిస్తాడు. ఎవరైతే నిన్ను మరి ఒకప్పుడు ఎలా ఉన్నావని దూషించారో వారే నిన్ను మరి మంచి సాక్ష్యం ఇచ్చేలా దేవుడు చేస్తాడండి. అందుకని మత్తులైన మీరు మేలుకోవడం అంటే ఏంటి? సమయం అయిపోయింది, ఇంకా ప్రభు రాబోతున్నాడు. మరి ఒకవైపున భయంకరమైన రాకడ సూచనలు నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. చాలా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలని మీ అందరూ కూడా, ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డలు మరి త్రాగుడు అనే వ్యసనం నుంచి బయటికి రావాలని, ఆ వ్యసనం ద్వారా మగ్గిపోతున్న నీ జీవితం దేవుడు గొప్ప విడుదల ఇవ్వాలని, త్రాగడం వల్ల ఎన్నో నష్టాలు నీ జీవితంలో వస్తాయి. అవమాన పాలవుతావు, సాక్ష్యాన్ని కోల్పోతావు, దరిద్రత వస్తుంది, పిల్లలు, భార్య, కుటుంబాల్లో ప్రేమలు కోల్పోతావు. మరి ఇవన్నీ కూడా దేవుని సేవకుడు మీకు తెలియజేస్తున్న ఇంటిని కోల్పోతావు. కాబట్టి అవన్నీ కోల్పోకుండా ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయండి, ఈ వ్యసనం నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నా, ఈ బానిసత్వం నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నా, ఈ అపవిత్రత నుంచి నేను విడుదల పొందాలనుకున్నా అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.